అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే పిచ్చా? అభిమానం అండి బాబు. ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని గారి హీరోగా, భాగ్యశ్రీ బోర్సే గారు హీరోయిన్ గా, ఉపేంద్ర గారు కీ రోల్ ప్లే చేసిన మూవీ ఫైనల్ గా థియేటర్లోకి వచ్చేసింది. నితిన్ గారు, రవితేజ గారు లాగా హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేసిన రామ్ కి ఈ మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందని ఈ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగానే ఇచ్చారు. అయితే ఈ మూవీకి ఆడియన్స్ దగ్గర నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. అసలు కథ మ్యాటర్లోకి వెళ్తే ఈ మూవీలో 2 కథలు ఉన్నాయి. ఒకటి, ఫ్యాన్ అభిమాని హీరో కోసం ఏం చేశాడు అనేది ఒక పాయింట్ అయితే, తన అభిమాని చేసిన సాయం కోసం హీరో ఏం చేశాడు అనేది ఇంకొక వైపు స్టోరీ. కానీ ఇప్పుడు ఒక హీరో వైపే చూస్తే, హీరో సూర్య స్టార్ట్ చేసిన మూవీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతుంది. కానీ ఆ మూవీ ఎలా అయినా కంప్లీట్ చేయాలనుకుంటాడు. ఎంత ట్రై చేసినా మూవీ స్టార్ట్ అవ్వదు. అలాంటి టైంలో హీరో సూర్య అకౌంట్లోకి ఒక అభిమాని 3 కోట్లు వేస్తాడు. ఎవరా అభిమాని, ఎందుకు సూర్యకి ఆ సాయం చేశాడు, ఆ 3 కోట్లు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయనేది మూవీలో చూడాలి. ప్రేమని తెలిపిందే కలిసాంగా మనమే అందే, నువ్వింతే ఇక నీ బతికింతే. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే, రామ్ గారు మూవీని తన భుజాల మీద వేసుకుని నడిపించారు. సినిమా మొత్తం 1 మ్యాన్ షోలా ఉంటుంది. కొన్ని కీలక సన్నివేశాలు ఉపేంద్ర గారు కనిపిస్తారు. ఆయన పాత్రకి ఆయన న్యాయం చేస్తారు. ఇంకా భాగ్యశ్రీ బోర్సే గారికి ఇంపార్టెంట్ రోల్ దొరికింది, కానీ ఎక్కువ స్కోప్ దొరకలేదు ఆవిడికి అనిపించింది. అలాగే మురళీ శర్మ గారి యాక్టింగ్ చంపేశారు. రావు రమేష్ గారు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా సత్య గారు, రామకృష్ణ గారుల కామెడీ ఎంటర్టైన్ చేస్తుంది. జీవితం అంటే సినిమా కాదు, బయటికి రా. రే, మేమైతే దీన్ని పిచ్చే అంటాం సాగర్. టెక్నికల్ టీం విషయానికి వస్తే, మ్యూజిక్ లో 2 సాంగ్స్, ఇంటర్వెల్ ముందు బీజిఎం బాగుంది. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది. ఇంకా ఫైనల్ గా డైరెక్టర్ మహేష్ బాబు గారు రాసుకున్న కథకి సీన్స్ అల్లడం చాలా కష్టం. అలాంటి కథని కష్టపడి కంప్లీట్ చేశాడు అనిపించింది. మైనస్ ఏవైనా ఉంటే ఈ కథకి సరైన సీన్స్ రాసుకోవడంలో ఉన్న అనుభవం లోపం అనుకో. అన్నయ్య, మీరు ఎత్తుకున్న పేరిదే. అతన్ని కలవడానికి వెళ్లాల్సింది కూడా నేనే. ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే, కష్టాల్లో ఉన్న రామ్ గారు ఈ కథని ఓకే చేయడం సాహసం అని చెప్పాలి. ఇలాంటి కథ పేపర్ వర్క్ మీద వర్కౌట్ అయినట్టు స్క్రీన్ మీద వర్క్ అవుద్ది అనుకోవడం, దాన్ని నమ్మి చేయడం నిజంగా సాహసమే. మొత్తానికి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా పర్లేదు అనిపిస్తుంది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ అని నా ఒపీనియన్ బాస్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చెప్పండి. వీడియో నుంచి లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.